యూత్‌లో బాగా డిబేట్ అయ్యే క్వెషన్ ఇది. రిజర్వేషన్స్. రిజర్వేషన్స్ క్యాస్ట్ బేస్డ్‌గా మన రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎప్పటికొకప్పుడు ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి. లేపోతే ఒక తరం గనక రిజర్వేషన్ అనుభవిస్తే తర్వాత తరాల నుంచి ఉండకూడదనో, లేపోతే ఈ రిజర్వేషన్స్ అనేవి కాస్ట్ బేస్డ్ గాదు, ఫైనాన్షియల్ బేస్డ్‌గా ఉండాలి అని చెప్పే యువత అంతకంతకి పెరుగుతుంది. ఏదో ఓసీ అయితే 100 ర్యాంక్ వచ్చినోడికి రాలేదు. లేపోతే ఎస్సీ, ఎస్టీల్లో వేలల్లో వచ్చినోళ్ళకి వచ్చినాయి సీట్లు. ఇలాంటివి చాలా వింటా ఉన్నాం. ఇది కూడా సమాజంలో ఒక రకమైన అన్రెస్ట్ యూత్‌లో ఎస్పెషల్‌గా. దీనికేంటి ఒక సొల్యూషన్? ఈ ఎక్స్‌పైరీ డేట్ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్‌లు తెచ్చేస్తామనే గవర్నమెంట్ ఒకవైపు. ఒకవైపు యువతేమో యాస్పిరేషన్స్ ఇలా ఉన్నాయి. అసలు ఏంటి సార్ దీనికో సొల్యూషన్ ఏంటి? మీరు మంచి పదం వాడారు, ఎక్స్‌పైరీ డేట్ అని చెప్పని. అంబేద్కర్ ఈ మాట చెప్పారు. అవును. ఇన్‌ఫాక్ట్ అది డిస్కషన్ కూడా జరుగుతది. రాజ్యాంగంలో పెట్టింది అంబేద్కర్. అందుకే 10 ఏళ్ళు ఎందుకు పెట్టారాయన? 10 కాదు 15 కావచ్చు. కానీ ఎందుకు పెట్టారు 10 ఏళ్ళు అని చెప్పని? అరే ప్రస్తుతం ఈ బిడ్డలకి, ఈ కులాల్లో పుట్టిన బిడ్డలకి మంచి అవకాశాలు ఇవ్వలేకపోతున్నాం వలస పాలన కారణంగా. ప్రజాస్వామ్య భారతంలో అవకాశాలు అందిస్తాం. అందించే లోపల అందరికీ ఎదిగే అవకాశాలు అందించే లోపల మరి అందరినీ కలుపుకోవాలి కాబట్టి తాత్కాలికంగా రిజర్వేషన్ అని చెప్పి ఆయన అనుకున్నారు. మన వాళ్ళు ఏం చేశారు? అవకాశాలు అందించే ప్రయత్నం చేయకుండా ఎదిగే అవకాశాలను రిజర్వేషన్లు శాశ్వతంగా మార్చి దాన్ని పరిష్కారంగా నటించి ఈ కులాల మధ్య తంపులు తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుతున్నారు. అదే సమయంలో పోనీ ఈ కులాలకు న్యాయం జరుగుతుందా? మీరు అది ఆలోచించండి. రిజర్వేషన్ ఉన్నలో తర్వాత చూద్దాం. దళిత వర్గాలు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ ఉన్నారు. నిజంగా కులాలకు న్యాయం జరుగుతుందా? లేదు.